మరి ఈరోజు పెళ్లి అయిపోయింది కదా తనకి హిందూ ధర్మం ప్రకారం ఆ పెళ్లి ఇప్పుడు మీరు పెళ్ళిని ఖండించినా కూడా ఈరోజు పెళ్లి జరిగింది. పసుపు తాడు కట్టడం జరిగింది అఫీషియల్‌గా. మేము ముందు కట్టింది సరే చెల్లకపోయినా ఈరోజు పబ్లిక్‌గా అంతమంది సాధువుల మధ్యలో ఒక తాళి కట్టడం జరిగింది. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఆ! మరి ఇప్పుడు తిరిగి తెచ్చుకోవడానికి మీకు దారులేంటి? పెళ్లి అనేది నలుగురిలో జరిగితే దాన్ని పెళ్లి అంటారు. హ్మ్. ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు ఎక్కడో గోవాలోనో ఏడో చేసుకుని దాన్ని పెళ్లి అంటారు. హ్మ్. పైగా మనకి అంటే ఒక- ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు బయటికెళ్ళి గుడిలో పెళ్లి చేసుకొని వస్తారు ఇద్దరే. అది పెళ్లి కాకుండా పోదు అది కదా! ఆడ మగ చేసుకున్న దాన్ని పెళ్లి అంటారు. హ్మ్. ఇప్పుడు అలా కాదుగా. వాళ్ళని అదే క్వెషన్ అడిగితే వాళ్ళేం చెప్తున్నారు? లీగల్‌గా చట్టాలున్నాయి. ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని కొన్ని చెప్తున్నారు మరి. ఇప్పుడు హ్మ్. తన అఘోరి కాదు, తన ఆడ కాదు, హ్మ్. మగ కాదు, హ్మ్. అడని ట్రాన్స్జెండర్ కూడా కాదు. హ్మ్. తనకు వింత జాతికి చెందింది. హ్మ్. తనకి ట్రాన్స్జెండర్ అంటే ఆపరేషన్ చేసుకుంటే హ్మ్. ఉంటాయి కదా ఒక హ్మ్. అలా లేదు కదా తనకి. హ్మ్. తనకి జస్ట్ యూరిన్ రావడానికి మాత్రమే హోల్ ఏర్పాటు చేశారు. ఓకే. పై అలా ఉన్న అమ్మాయిని ఎవరైనా వింత జాతి అంటారు కానీ హ్మ్. ఎవరు ట్రాన్స్జెండర్ అని కూడా అనరు. వానికి నయం ఆ మాట అంటే వాళ్ళు నన్ను కొడతారేమో. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే విష్ణు మీద పడి దొర్లటం, లేకపోతే మీ చెల్లిని ఇప్పుడు అవును, తీసుకెళ్ళిపోవటం, తను ఇప్పటికీ లేదంటే మగలక్షణాలు ఉన్నాయి. ఆ? ఇప్పుడు మంగళగిరిలో మగలక్షణాలు పోలా, ఆమెకి తనకి కామ పిశాచిది. మంగళగిరిలో ఆ అల్లూరి శ్రీనివాసరావు గారి ఇక్కడ మీద ఈరోజు తన మొదటి భార్య అంటూ ఒక ఆమె మీడియా ముందుకు వచ్చింది. తను ఇప్పటికే మీతో మాట్లాడి ఉండొచ్చు నాకు తెలిసి. ఆమె కూడా తను మాతో మీతో ఏం చెప్పుకుంది? మీరు ఆమె మాతో ఏం మాట్లాడలేదు. ఆమె కూడా ఒక్క మాతో నిమిషం. పాటు రిపోర్ట్ ఇచ్చింది ఒక్క మహిళా నిమిషం. కమిషన్ కోటయ్య గారు ఒక్క ఆమె నిమిషం. అయితే మాతో ఏమీ మాట్లాడలేదు. తను మీతో మాట్లాడిందని చెప్పిందే. నాతో అయితే మా విష్ణుని అయితే మాట్లాడిందేమో కానీ మీరు ఎవరి త్రూ ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు? అంటే కేసుని ఫైల్ శివరుద్ర గారు, శివరుద్ర స్వామి. శివరుద్ర స్వామి. శివరుద్ర స్వామి ఎలా పరిచయం మీకు? ఆయన ఇలా వర్షిని వెళ్ళిపోవడం ఇలా తీసుకెళ్తాం చూసి ఉమ్. ఆయనే కదా నువ్వు యుద్ధం మొదలు ఆ పెట్టింది. పిల్ల ఆయన వయసును మీరు ఎలా బట్టి కాంటాక్ట్ అయ్యారు? ఆ పిల్ల వయసును ఆయనే బట్టి ఆ మమ్మల్ని పిల్ల కాంటాక్ట్ ముఖార విందాం చూసి ఒక నిమిషం. మా యొక్క ఆక్రందం చూసి ఉమ్. ఆయన ఎలా సరే ఈ పిల్లని ఇప్పించాలి, తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, ఉమ్. ఆ పిల్ల వయసు చూస్తే ఇదిగా ఉంది, నాకు కూతురు ఉంది, ఆయనకు కూతురు ఉందంట, నాకు కూతురు ఉంది, ఉమ్. పిల్ల చాలా బాగుంది కున్న బొమ్మలాగా, ఉమ్. ఆ పిల్లని ఎలా అయినా సరే ఆ తల్లిదండ్రులు అప్పచెప్పాలని ఆయన ఒక సాధువంతులతో మాట్లాడి చేస్తానని చెప్పి ఒక ఇప్పుడు ఒక అభయం ఇచ్చారు. ఓకే కోటయ్య గారు ఒక నిమిషం. ఇక్కడ మీ చెల్లే కాదు అంటే వర్షిణే కాదు, ఈ రోజు వచ్చినటువంటి నీ మొదటి భార్యని అంటూ వచ్చినటువంటి ఆ బాధిత మహిళే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి విష్ణు పోలీసులు చెప్తున్నాడు. చెప్పారు, పోలీసులు చెప్పారు, నాకు చెప్పారు. ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరో మీకు తెలుసు? వాళ్ళు కుక్కడపల్లిలో ఏదో ఇంట్లో దాచిందంట. 5 ఒకసారి డీటెయిల్ గా చెప్ప ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. కుక్కడపల్లిలోనే 5 ఉన్నారంట. అమ్మాయిలు? ఇంట్లో అమ్మాయిలు. ఎవరు అఘోరి బాధితులా పెళ్లి చేసుకున్న వాళ్ళ? కుక్కడపల్లిలోనే 5 అమ్మాయిలు ఉన్నారంట. అందులో 2 పెళ్ళైన వాళ్ళంట, 3 మా చెల్లి అంటోళ్ళంట. అది ఓకే, ముగ్గురు మీ చెల్లి అంటారు. ఇంకా విష్ణు ఏదో చెప్పాడు రాజస్థాన్ లో ఇంకెవరో ఉన్నారని చెప్పేసి. అది నాకు తెలియదు. అది నాకు పోలీసులు కూడా చెప్పలేదు. అది అన్నయ్యకి పర్సనల్గా ఎంక్వైరీ చేసి తెలిసింది. కోగటపల్లిలో 5 అమ్మాయిలు మీ చెల్లిలాగానే ఉన్నారని మా చెప్పేసి. చెల్లిలాగానే 3 అమ్మాయిలు, ఉమ్. 2 ఇవి మీకు పోలీసులు చెప్పారా? పోలీసులు చెప్పారు ఇది నాకు. మరి పోలీసులకు తెలిస్తే ఇప్పుడు వాళ్ళని ఎందుకు మీడియా ముందుకు తీసుకురావట్లేదు? లేదంటే ప్రజలకు తెలిసేలాగా అఘోరిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మీకు ఏం చెప్పారు పోలీసులు? అన్నప్పుడు ఆ టైంలో మా చర్చ్ని నేను మేజర్ 23 ఇయర్స్ చెప్పని ఇలా చేసింది కాబట్టి మేమేం చేయలేమని చెప్పని అన్నారు పోలీసులు. పోలీసులు అప్పుడైతే ఏం చేయలేమన్నారు. మరి ఇక్కడ పోలీసులే చేతులు ఎత్తేస్తున్నారు అంటే, ఎందుకంటే మీ చెల్లి మేజర్ కాబట్టి, టు బి ఫ్రాంక్ మీ చెల్లి మేజరు, తన ఇష్టం వచ్చింది చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు గుజరాత్ తీసుకొచ్చి నాకు మానసికంగా టెస్ట్ చేస్తే తన మానసికంగా బాగాలేదని తెలిసింది కదండి. అక్కడ తను మాట్లాడే విధానం చూస్తే ఎవరు మానసికంగా బాగాలేదని అనుకుంటారు మీరు చెప్పండి. అవునండి, ఇప్పుడు మనం చెక్ చేసి మీడియా ముందుకు ఒంటరిగానే మంగళగిరి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఒంటరిగానే మళ్ళీ అఘోరిని చేరింది. ఒంటరిగా అంటే నేను ఒంటరిగా వచ్చింది అనుకోనండి. అఘోరికి ఇక్కడ పర్సనల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. ఇక్కడ పర్సనల్ గా పర్సనల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. మీ చెల్లి దగ్గర మొబైల్ ఉందా? మొబైల్ లేదు. మరి మొబైల్ లేకుండా వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతుంది? ఒక లేడీ మన దగ్గరికి వచ్చిందంటే సపరేట్ గా వచ్చి ఇలా నాకు ఫోన్ పోగొట్టుకున్నాను, అన్ని పోగొట్టుకున్నాను, ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను, లేదా నేను ఇలా ఊరు వెళ్ళాక ఒక 100 రూపాయలు పంపిస్తాను, ఇలా ఫోన్ చేస్తానంటే మనం ఎవరైనా సరే సాయం చేస్తాం. సో అలా వెళ్ళిందా? అలానే వెళ్ళింది. నేను అనుకోవడం మాత్రం. పైగా తన కాలికి కూడా కాలి పట్టీలు ఉన్నాయి, వెండి పట్టీలు ఉన్నాయి. మీ చెల్లెక? అవును, మీ చెల్లి కాలికి వెండి పట్టీలు ఉన్నాయా? వెండి పట్టీలు ఉన్నాయి. మరి ఏమైనా అమ్మిందో, తాగడ పెట్టుకుని తీసుకెళ్ళిందో, లేదా నేను చెప్పినట్టుగా ఇలా నలుగురిని అడిగితే వెళ్ళిందో తెలియదు. ఒక విషయం చెప్పాలంటే తను బిగ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా బిగ్ టీవీ యాజమాన్యం కూడా మీ చెల్లి ఇలా వచ్చిందని చెప్పి మాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు మీరున్న మీ ఛానల్కి ఇలా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకోండి, మీరు మాకు ఫోన్ చేస్తారు లేదా? అవును హర్ష. ఫోన్ చేసి మీ చెల్లి ఇలా వచ్చింది, మీరు తొందరగా బయలుదేరండి, మేము ఈ లోపు ఇంటర్వ్యూ అని చెప్పి హోల్డ్ చేస్తాము, మీకు అర్జెంటుగా బయలుదేరండి అని చెప్పని ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా? అవునవును.
అలా మాకు ఏ ఇన్ఫర్మేషన్ అంటే అప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ లో లేరు కదా? నేను హైదరాబాద్ లేను. ఉమ్, హైదరాబాద్ లేనప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఉమ్. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఒకరు పంపించుకుంటా కదా నేను. అయితే మీ చెల్లి సడన్ గా మీడియా ఛానల్కి రావడం జరిగిందా లేదంటే? అదే సడన్ గానే వెళ్ళింది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ మాయమైన పిల్ల అక్కడ సడన్ గా తేలిందంటే మరి ఉమ్, ఎవరికైనా అనుమానం వస్తుందా లేదండి? ఓకే. ఒక ఛానల్ అసలు సో ఇప్పుడు ఉమ్, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైందండి. ఉమ్, ఇప్పుడు మీ ఛానల్కి వస్తే ఉమ్. మీరు మాకు ఫోన్ చేసి మీ చెల్లెలా వచ్చింది మీ ఇలా ఇక్కడ తనకి ఇంటర్వ్యూ చేస్తాను. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా తన Excuse హక్కులు sir. అడ్డొస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ చెల్లి మేజరు, తన ఇష్టపూర్వకంగా ఏదైనా Sir, చేశారు excuse sir, అవుతుంది. ఒక మాట. ఎవరు ఆపటానికి ఛాన్స్ లేని పరిస్థితి. వాళ్ళు ఆపలేదు అంటే వాళ్ళు నిందించడానికి లేదు అక్కడ అవకాశం. ఆపడం సంగతి కాదు సార్. ఎక్స్క్యూజ్ సార్, అసలు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే ఏం పోయింది సార్? ఇక్కడ అదే అది చెప్తున్నా. ఇప్పుడు రేపొద్దున నువ్వు వెళ్ళినా కూడా నువ్వు మేజర్ అని చెప్పేస్తే నువ్వు అది నీ ఇష్టపూర్వకంగా చేసే పని. నీ గురించి నీ వ్యక్తిగత గోప్యతని తీసుకోవడానికి ఎవరికి లేదు ఛాన్స్. అదే చేశారు కరెక్టే వాళ్ళు సార్. కూడా. ఇప్పుడు ఆ పిల్లకి తెలియకుండానే నాకు ఫోన్ చేయొచ్చు కదా ఒక మాట, మీ చెల్లి ఇలా వచ్చిందని చెప్పని. అది మీకు సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే చేసి ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. అది లేదు కాబట్టి చేయలేదు. సో ఫైనల్ గా ఇప్పుడు అఘోరెడ్డి దగ్గర నుంచి అఘోరి చాలా మంది నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది బయటకు వస్తారు. cases నష్టపోయిన కూడా మహిళలు ఇప్పుడు ఒక్కొక్కరుగా మీరు చెప్పినట్టు పోలీసులు ఒక్కొక్కటిపల్ల 5 ఉన్నారు. రేపు మాపు బయటకు వస్తుంది. అఘోరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీ చెల్లి విషయంలో ఇప్పుడు మీ కుటుంబం పరంగా మీకు ఎలాంటి లాభం కలగాలంటారు? అంటే ఎలాంటి ఉపయోగం కలిగితే మీకు మీ చెల్లి తిరిగి మీ ఫ్యామిలీని చేరుతుంది? ఒకవేళ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? వస్తే మాత్రం ట్రీట్మెంట్ ఇప్పించి నార్మల్ గా ఉంటే యాక్సెప్ట్ చేసి అంటే తన వర్షంలో తను ఒకటి చెప్తుంది. ఇప్పుడు నేను అంతా సరిగ్గా ఉండే, నా మైండ్ సెట్ సరిగ్గా ఉండే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. మా ప్రేమని మా పెళ్లిని యాక్సెప్ట్ చేసి మా ఇంటికి నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్తాను. నా పేరెంట్స్ కూడా దగ్గర నుండి చూసుకుంటాను. తన బ్లడ్ టెస్ట్ చేపిస్తాను. ఓకే. తనలో డ్రగ్స్ గానే ఉన్నాయని. మీ డౌట్ ఉందా తనకి డ్రగ్స్ ఉన్నాయని? నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే అఘోరితో ఉంది కాబట్టి అది ఇచ్చిందేమోనని నాకు అనుమానంగా. అంటే అఘోరి డ్రగ్స్ తీసుకుందా? అఘోరి తీసుకుందో తీసుకోవాలని తెలియదు కానీ నాకు శివరుద్ర స్వామి గారు చెప్పిన దాని ప్రకారం అయితే తనకి ఎటువంటి మీ ఇంట్లో వారం రోజులు ఉంది కదా, తన డ్రగ్స్ ఆ డ్రగ్స్ అయితే ఏం తీసుకోలేదు, నేనైతే చూడలేదు. మరి అయితే శివరుద్ర స్వామి గారు చెప్పిన దాని ప్రకారం అయితే దానికైతే ఏ విద్యలు రావు, అలాంటి విద్యలు రాని వాళ్ళు ఇలా ఏదో మందులతోనే చేస్తారు కానీ అట్రాక్ట్ మామూలుగా చేయరని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఈ రోజు మీ చెల్లి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే ఏం జరిగితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరిగితే మంచిగా ఉంటుంది, పిల్లల్ని తీసుకొచ్చుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకుని ఒక నార్మల్ మనిషిని చేసుకుని మామూలుగా మాతో పాటు ఎప్పట్లాగా ఆడుకుంటూ యూజ్ చేసుకుంటూ ఎప్పట్లాగా ఆనందంగా ఉంటూ అదే కావాలండి నాకు. అన్నగా నేను మాత్రం ఏం కోరుకుంటాను చెప్పు. సో కానీ ఇప్పుడు తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కానీ ఆ విషయాన్ని కానీ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరా? ట్రీట్మెంట్ చేయించుకోమనండి. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పారిపోవడం కాదు. అలా కాదు. ఇప్పుడు సరే ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మేజర్గా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. తను ఇప్పుడు తనని తీసుకొని ఆ అఘోరి ఆ శ్రీనివాస్ని తీసుకొని ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? ఒకసారి రమ్మనండి, నేను అప్పుడే మీ మీడియాలో అందరికి ఫోన్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను, ఒకసారి ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి అడిగి పెట్టుకోండి చాలు. నా ఇంటి దగ్గర కూడా రావద్దు. ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి అడిగి పెట్టుకోండి. అంటే ఏం చేస్తారు? మేమేం చెయ్యం, నేనేం చేయను, ప్రజలే చేస్తారు. ఏం చేస్తారనేది. సో ఇప్పుడు మీ దృష్టిలో ఇంకా బాధిత మహిళలు ఇంకొక 5 ఉన్నారు. పోలీసులు మీకు ఈ విషయం చెప్పారు. ఓకే. కోటయ్య గారు, ఫైనల్గా ఇప్పుడు మీ కూతురికి ఈ మనం టీవీ తరపు నుంచి మీ కూతుర్ని ఏం కోరుకుంటున్నారు? మా అమ్మాయి నా దగ్గర రావాలని కోరుకుంటున్నానండి. నా దగ్గర వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి ఆగిపోయిన బీటెక్ పూర్తి చేయించి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఆ పిల్ల సాఫ్ట్వేర్ చేసుకున్న నెలకు 30,000 ఈజీగా వస్తాయి. సరే జీతం సంగతి పక్కన పెట్టండి, ఉద్యోగ సంగతి పక్కన పెట్టండి. నా అర్థం తగ్గట్టుగా మంచి వరుణ్ణి చూసి మళ్ళీ పెళ్లి చేస్తా అమ్మాయికి. ఇది మన లాయర్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ రోజున మీకు పనిచేసారు లాయర్ గారు, వస్తున్నారు ఇంటర్వ్యూ తీసుకుని అని ఆ లాయర్ గారు చెప్పారు. ఈ మ్యారేజ్ జరగదు, ఈ మ్యారేజ్ సత్యరీత్యా చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే అతనికి ఆయుధం అనేది లేదు, అంగం అనేది లేదు. ప్లస్ ఈ తల్లిదండ్రుల అంగీకారం అనేది లేదు. ఎంత మాత్రం మేజర్ అయినా సరే తల్లిదండ్రుల అంగీకారం అనేది ఉండాలి. తల్లిదండ్రుల అంగీకారం లేదు. అదేంటి ఇక్కడ మీకు ఆరోగ్యం బాగలేని పరిస్థితి తెలుసు, మీ పూర్ ఫ్యామిలీ అని తనకి తెలుసు, తన అన్న ఏదో పని చేసుకుంటూ మీ కుటుంబానికి సహాయపడుతుందని తెలుసు. ఇవన్నీ తెలిసే తను చేయడం జరిగింది. సరే మీరు ఆరోపిస్తున్న ప్రకారం అఘోరి మాయలో పడిందని మీరు అంటున్నారు. తను మాత్రం అంతా స్పృహలో ఉండే చేస్తా, నా మైండ్ సెట్ బాగానే ఉంది, నా మతి స్థిమితం ఏం పోలేదు అని చెప్పి తను చెప్తుంది. చూద్దాం మీ కోరిక ప్రకారం. ఇప్పుడు మరి అఘోరి ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తున్న నేపథ్యంలో వర్షిని కూడా త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటుంది. మనం టీవీ కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మళ్ళీ వర్షిని చేరువవ్వాలని, అది కూడా
మామూలుగా సాధారణ మనిషిలాగా మీ ఇంతకుముందు మీ ఫ్యామిలీలో ఎలా అయితే తిరిగి ఆడుతూ పాడుతూ మీ ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఉందో తను మళ్ళీ వచ్చి మీ ఫ్యామిలీతో అలానే కలిసిపోవాలని చెప్పి మనం టీవీ కూడా కోరుకుంటుంది. మీకు కావాల్సిన మోరల్ సపోర్ట్ కూడా ఎప్పుడు మనం టీవీ ఖచ్చితంగా తోడుంటుందనే ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ హర్ష కోటయ్య గారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.